హలో గాయత్రి, నేనైతే షార్ట్ అయితే వచ్చేసాను. ఇప్పుడైతే మనం గ్లాస్లో ఆనియన్స్ తర్వాత కారం అయితే వేసుకొని ఎగ్ అయితే కొడుకునేసాము. ఎగ్ కూడా వేసుకొని బాగా అయితే కలిపెట్టేసుకున్నాను. ఆ కలిపెట్టేసుకున్న తర్వాత అయితే మనమైతే ఇప్పుడైతే ఒక రొంత చట్నీ అయితే వేసుకుని దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ కోసం. అదైతే నేనైతే మిక్స్ చేసాను. ఇప్పుడు పొయ్యి మీద అయితే మనం అయితే పెనం పెట్టేసిన తర్వాత పిండి అయితే పోసాను. పిండి పోసిన తర్వాత బాగా తిప్పాను. అది హీట్ అయిన తర్వాత అయితే మనం కలుపుకుందాని అయితే దాన్ని పోసుకొని బాగా మనం ఎంత రౌండ్గా దోశ పోసుకొని అంత రౌండ్ మొత్తం కలుపుకోవాలి. దాన్ని అయితే తిప్పాలి. తర్వాత అయితే కాసేపు తర్వాత అయితే కొంచెం కారం వేసుకోవాలి పైన టేస్ట్ కోసం. కారం వేసి మనమైతే దాన్ని అయితే చూడండి, అన్ని వైపులా ఆ విధంగా బాగా తీస్తున్నాము, ఎందుకంటే అది బాగా అతుక్కోకుండా. ఎప్పుడైతే తిరగదిప్పేసాను, తిరగదిప్పిన తర్వాత ఒక 2 or 3 minutes ఉంచిన తర్వాత అయితే మళ్ళీ తిప్పుతాము. అదైతే దోశ అయితే రెడీ అయింది. ఫుల్ వీడియో బయోలో ఉంటుంది, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.